ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లోపల ఇంత ఖర్చు అంటే ఇది మామూలు ఖర్చు కాదు. కాగు చాలా క్లియర్ చెప్పింది. 1,02,000 కోట్లను దుబారా ఖర్చు చేశారు, ఉపయోగం లేకుండా ఖర్చు చేశారు అన్నదాన్ని. ఇంకా దాంతోపాటు రెగ్యులర్ మెయింటెనెన్స్ వచ్చేసి 12,000 కోట్లు, కరెంటు సంవత్సరానికి కరెంటు బిల్లులు 10,000 కోట్లు. అలా అని చెప్పిస్తే ఓన్లీ కరెంటు బిల్లులకే 7,000 రూపాయలు ఎకరానికి అయ్యే ఖర్చు. ఇది ఓన్లీ కరెంటు బిల్లు మాత్రమే, ఇంకా నీళ్ళు రావడానికి ఇంకెన్ని పడుతుంటుంది. అంటే ఇంత ఖర్చులు పెట్టేసి ఏదైనా పండుతుందా అనేదానికి లెక్కలేవు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. దీంట్లో విషయం ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టేసి ప్రాజెక్టు మీద ఖర్చు చేసినట్ట ఓన్లీ కుటుంబం కోసమో, లేకపోతే పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తుల కోసమో, లేకపోతే కాంట్రాక్టర్ కోసమో వీళ్ళు పంచుకున్నట్ట ఖర్చు పెట్టినట్టయితే దాఖలాలు అయితే మనకి ఎక్కడ ఎవిడెన్స్ అయితే లేదు. సో ఇది పంచుకోవడం కోసమే కేటాయింపులు జరిగిందని అనుకోవాలా అనేది కాగులో ఉన్న నివేదిక ప్రకారం. దీన్ని ఏమని చెప్పుదాం? అన్నా రామ్లన్న. ఓకే. రాజు ప్రేక్షకులకు ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం అన్న. క్లియర్గా కాళేశ్వరం సంబంధించినటువంటి కాగు నివేదిక కానీ ఇంతకుముందుటువంటి అన్ని నివేదికలు చూసినట్లయితే అప్పుడు లేనటువంటి వ్యతిరేకత, అప్పుడు లేనటువంటి ఈ ఆలోచన అంటే అది 2019 నుంచి కొనసాగుతుంది. మరి క్లియర్గా పెద్దలు, కేంద్ర మంత్రులు కావచ్చు, పార్లమెంట్లో కూడా కాళేశ్వరం మంచిది, మంచి ప్రాజెక్టు అని చెప్పినటువంటి ఆలోచన. మరి ఈరోజు వారు కాళేశ్వరాన్ని మరి ఏ విధంగా ప్రక్షాళన చేద్దాం, మేడిగడ్డను ఏ విధంగా చేద్దాం అని పక్కకు వదిలేసి వేరే రకంగా వెళ్ళిపోయి కక్ష సాధింపు చర్యలు వెళ్ళిపోయి దీన్ని ఇంకా చూపించడం అనేది కరెక్ట్ కాదని ఒక ఆలోచన. నిజంగా ఏదైనా అవినీతి జరిగితే, నిజంగా ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని వెలికి తీయాల్సినటువంటి ఒక కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఒక నివేదిక తెప్పించుకొని దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది ఒక ఆలోచన. కానీ దాన్నే చూపిస్తూ అదొక్కటే చూపిస్తూ ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోయినాయి. రైతులకు రైతు బంధు వేస్తలేవు, పింఛన్లు వస్తలేవు, ఊర్ల పొంటి వాటర్ వదలక నేలలు బీడు వారిపోయి పగులు వచ్చేసినాయి, నాగన్ సార్ వాటర్ వదలక. ఇవన్నీ ఉన్నాయన్న. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రజాస్వామ్యవాదులుగా ఏం చెప్తున్నామంటే, ఒక దాన్ని బూచిగా చూపించి ఒక దాని మీద ఏదో మాట్లాడుతూ మళ్ళీ రేపు ఎలక్షన్ల కోసం పబ్బం కడదాము అన్నది కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకొని, లేదా దానిలో ఉన్నటువంటి అవకతవకలు ఏంటి, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు కుటుంబ కోసమా లేకపోతే కాంట్రాక్టుల కోసమా అది కూడా ఒకసారి బయటకు తీస్తే అయిపోయి, తొందర తీస్తే అయిపోయి కదా. ఊకతిని కాలయాపన చేయకుండా కాలయాపన చేస్తూ ఇంకా అబ్బండాలు వేస్తూ రాలేస్తూ కాకుండా దానికి ఒక కమిటీ వేసి ఎవరెవరు దాంట్లో దోషులు ఉన్నారు, ఎవరెవరు ఎంత తిన్నారు, ఎవరెవరు ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక నివేదిక తెప్పించుకోవాలి. అది పెద్దన పాత్ర. అది వదిలేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు దీన్ని ఆశ్రయ చేసుకొని వాళ్ళు మాట్లాడే మాటలు 30 ఏళ్ళు ఉంటుంది మా పార్టీ అంటారు, 20 ఏళ్ళు ఉంటుంది మా ప్రభుత్వం అంటారు. ఇది కాదు కదా. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంచేది ప్రతిపక్షం. ఒక విషయం శ్రీనారాయణ అడుగుదాం, బీజేపీ పార్టీ నేత శ్రీనారాయణ గారు కూడా కనుక్కుందామా? ప్రజలు శ్రీనారాయణ, సో కంగ్రాచులేషన్స్. సో బహుశా నిజామాబాద్ నుంచి ఎంపీ టికెట్ మీకు వస్తుందని రావాలని ఆశిద్దాం.